దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలందరూ వజ్రోత్సవాలను జరుపుకుంటున్న వేళ స్వాతంత్ర సమరయోధుల ప్రాముఖ్యతను, మహనీయుల త్యాగ ఫలితాలను నేటి భావితరాలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎల్బీ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. దేశ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు జాతీయ జెండాలు చేతబట్టి ఆజాద్ గౌరవ్ పాదయాత్రను హయత్ నగర్ ప్రారంభించి దిల్సుఖ్నగర్ వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయడంతో పాటు మహనీయులకు నివాళులు అర్పించే కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని, నాయకుల త్యాగాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు జితేందర్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 75 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భాన దేశవ్యాప్తంగా స్వతంత్ర విజయోత్సవ కార్యక్రమము దిగ్విజయంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశం మొత్తం జరుపుకుంటుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏదైతే 9 తారీఖు నుంచి 15 తారీఖు వరకు ఈ యొక్క స్వర్ణ జయంతి ఉత్సవాలని పాదయాత్రల ద్వారా ఈ యొక్క పండుగను జరుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆదేశం జరిగింది. అందులో భాగంగానే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి పెద్ద ఎత్తున హయత్ నగర్ నుంచి దిల్సుఖ్నగర్ వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. కావున ఈరోజు మాకు సహకరిస్తున్న మీడియా సోదరులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలుసుకు ఈ యొక్క 75 సంవత్సరాల పండుగను భారతదేశ వ్యాప్తంగా అందరూ జరుపుకుంటున్నారు. ఏదైతే ఈరోజు భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని చంపిన గాడ్సే వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా కానరాలేదు. వాళ్ళు ఈ స్వతంత్ర ఉద్యమాన్ని, మీ యొక్క ఉత్సవాలని, వాళ్ళు జాతీయవాదాన్ని దీన్ని ఒక రకంగా హైజాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారత జాతికి ఇది ఒక ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే 1985 నుంచి ఇప్పటి వరకు 47 వరకు ఏ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఈరోజు వాళ్ళు పూర్తిగా ఈ బీజేపీ వారసులైన బీజేపీ పార్టీ ఈరోజు ఈ స్వర్ణ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి ఏమాత్రం అర్హులు గారు. కాకపోతే భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు గర్వించుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీని చంపిన గాడ్సే వారసులు వీళ్ళు ఈ స్వతంత్ర ఉద్యమాన్ని మేమే నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఏదైతే ఉన్నదో ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఈరోజు పూర్తిగా ఏదైతే జాతీయవాదాన్ని అమ్ముకోనికి చూస్తున్నారు. ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం రాకముందు అంబానీల ఆస్తులన్నీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 8 సంవత్సరాల అంబానీల ఆస్తులు ఎక్కడ పెరిగిపోయినాయి. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున జాతీయ ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటిని బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఎల్ఐసి కానివ్వండి, ఎన్నో ఒక కర్మాగాలు కానీ, బొగ్గు గనులు కానివ్వండి, అన్నింటినీ కూడా అమ్మడానికి ఈ యొక్క మోదీ ప్రభుత్వం చూస్తున్నది. ఈ ప్రభుత్వాలని కంపల్సరీగా గద్దెదించాలని చెప్పి ఈ స్వతంత్ర ఉత్సవాల సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తున్నారు.